చాలా బాగుందన్న. ఆది గారికి మంచి కంబ్యాక్ కాదు, గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సో మంచి ఒక 2.5 hours లో ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. విరూపాక్ష రేంజ్ లో ఉంది అనిపించింది. ఒక కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఒక ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఫస్ట్ ఏదైతే ఒక 10-15 minutes సీక్వెన్స్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ మధ్యలో వచ్చే ఒక స్క్వేరీ బిట్స్ అయినా లేదంటే హర్రర్ ఇదైనా సరే చాలా బాగా కొట్టింది. బట్ అన్నిటికంటే మెయిన్ అంటే బీజిఎం. సాయిచరణ్ అనుకుంటా, సాయిచరణ్ సీజన్ నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అనిపించింది. ఎక్కడ కూడా మీకు ఒక 1 second కూడా ఒక ఫోన్ చూద్దాం లేదంటే పక్క చూద్దాం ఇదైతే రాలేదు. తన బీజంతో మొత్తం నడిపించాడు సినిమా మొత్తం. బట్ ఏంటంటే విరూపాక్ష రేంజ్ లో ఒక క్లైమాక్స్ దృష్టిపడి ఉంటే మాత్రం ఇంకో విరూపాక్ష అయ్యేది. దాని వరకు అయితే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ బట్ ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి థ్రిల్లర్ చూసాం అన్న ఇదైతే వచ్చింది. స్టోరీ మొత్తం విరూపాక్షలానే ఉంటుంది. విరూపాక్ష అయితే మనకి ఒక కోర్ పాయింట్ ఉంటుందో సేమ్ కోర్ పాయింట్ లో తీసుకున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం తెలిసి స్టోరీ ఆల్రెడీ రివీల్ అయిపోయింది కాబట్టి కొంచెం అక్కడ బోర్ కొట్టచ్చేమో. కానీ బట్ ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసాం. ఈయన ఆది గారి దగ్గర నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది. ఒక గ్రేట్ కంబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు ఆది గారికి. ఆయన ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం 10 times వస్తాయి. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఓవరాల్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు అన్నట్టు కొంచెం ఆ ల్యాగ్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం ఏదైనా మంచిగా పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇంకో విరూపాక్ష అయితే పోయేది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న పడిన ప్రీమియర్స్ లో మంచి మౌత్ టాక్ ఉంది. మూవీ కూడా చాలా బాగుంది, రివ్యూస్ బాగున్నాయి కాబట్టి మంచిగా జనాల్లోకి వెళ్తుంది. ఈ వీక్ ఛాంపియన్ శంబాల రెండు పోటాపోటీగా అయితే నడుస్తాయి. ఈ రెండింటిలోనే ఏదో ఒక విన్నర్ అవుతుంది. శంబాల సినిమా చూశాను భయ, ఇప్పుడే చూసి వచ్చాను భయ, బయటికి నాకే అర్థం కావట్లే అంతే. అబ్బా ఏంది భయ శంబాల సినిమా. ఇన్ని రోజులు సాయి కుమార్ కొడుకు ఆది, ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క అంతే. బాబా ఏం సినిమా భయ. ఆ ఫైట్లు కానీ పాత రోజులు పోతుంది భయ. ఆ సినిమా పాత రోజులు పోయి కొత్త రోజులు వచ్చి పోయి ఎటు తిరిగి అసలు మైండ్ అంతా ఓవర్ నాయన ఏం అర్థం కాలా. సినిమా చూస్తాను సేపు, శంబాల సినిమా చూస్తాను సేపు నన్ను నేను మర్చిపోయినా అంతే. అదే కొంతమంది అలా అంటారన్నమాట. విరూపాక్ష అని, అరుంధతి అని అంటారట. కానీ నేనేందంటే ఉన్నట్టుగా చెప్పేస్తాను నేనంతే. నేను సినిమా హిట్టు, సినిమా గాన నీకు నచ్చకపోతే నీకు డబ్బులు నేను ఇస్తా. 1000 రూపాయలు నేను. ఈ సినిమా బాగా రాకపోతే 1000 రూపాయలు నేనే తిరిగి నీకు ఇస్తా. సినిమా ఒక్కసారి చూడండి, బాగలేదు అని నా కాడ అంటే 1000 రూపాయలు ఇచ్చేస్తాను. ఏం తక్కువ చెప్పండి. ఇలాంటి సినిమాలు బతకాలి, చిన్న సినిమా కూడా బతకాలంతే. వాళ్ళు మన కోసం రే వెనక పగల వెనక ఎండ వెనక వాన వెనక ఎక్కడెక్కడ తిరిగి నిద్ర లేకుండా పాప సినిమా చేస్తుంటే బాగలేదంటే ఎవడు బాగా అంటాడు. అప్పుడు సినిమా అయితే చాలా బాగుందండి. దయచేసి శంబాల సినిమా చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆదరిస్తారు, అభిమానిస్తారు, నచ్చుతుంది. కంబ్యాక్ ఏదన్నా ఆది అన్న అన్న ఎప్పుడు స్టార్ అతను. కానీ ఈ మధ్య అంతా కొద్దిగా అట్ట గ్యాప్ వచ్చిందంటే. ఒక ప్రేమ కావాలి, లవ్లీ అన్ని సినిమాల్ని బీట్ చేసింది ఈ సినిమా. ఇక నుంచి శంబాల అంటే ఆది అన్న గుర్తొస్తాడు, ఆది అంటే శంబాలే గుర్తొస్తుంది. జై హింద్. నిజంగా చెప్తున్నా, శంబాల సినిమాస్ బూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఇంతవరకు మనం ఎప్పుడు తెలియదు సాయి కుమార్ కొడుకు ఆది గారు. సారీ, నిజంగా చెప్తున్నా, ఒక ప్రేమ కళ తర్వాత అంటే మళ్ళీ ఒక లవ్లీ తర్వాత అంటే ఒక సుకుమార్ తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఆది గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి సీను మళ్ళీ మన ఒక విరూపాక్ష ఎంత ఎంజాయ్ చేసినామో శంబాల చూసుకోవడం మనం అంత ఎంజాయ్ చేస్తాం. ప్రతి సీను, ప్రతి ఎలివేషన్స్, ప్రతి డైరెక్షన్స్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా కొత్తగా తీసిన డైరెక్టర్ గారు. ఇది ఒక సినిమా ప్రతిదీ అంటే విలేజ్లోకి పోయినాక, ఊర్లోకి పోయినాక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ ఒక కొత్త రకం చూపించారు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ నాకు ఒక విరూపాక్ష గుర్తొచ్చింది అన్న, అంత బాగా చేసి ఆ డైరెక్టర్ గారు అలా తీసిరు. చాలా బాగుంది. ఇది ఒక హీరో గారికి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు మన శంబాల సినిమాకి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా సాయి కుమార్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. ఓళ్ళు చెప్పిన లాగెందుకుందన్న అట్లేం లేదన్న. సినిమా ఎర్రర్ సినిమా, ఇలాంటి సస్పెన్స్ సినిమాలు ఇలానే ఉంటాయి. ఈ సినిమా చూస్తుంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. ఈ ఎర్రర్ సినిమా అనేది ఇలానే ఉంటాయి. అది చాలా డిఫరెంట్ యాంగిల్లో తీసిరు. ఈ సినిమా మాత్రం సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. నేనైతే ఆది గారికి ఒకటే చెప్తా, మాకెందుకు ఈ సోది వద్దు. సాయి కుమార్ గారు, మీరు ఇంత లెజెండరీ యాక్టర్, మేబీ హీ నీడ్స్ సమ్ గైడెన్స్, మేబీ హీ నీడ్స్ సమ్ మెంటర్షిప్. కొంచెం గైడ్ చేయండి. ఆది గారు మీ యాక్టింగ్తో మాత్రం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు, డౌట్ లేదు అందులో. మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, యాక్టింగ్ ఒకటి ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉండి సాంగ్స్ ఒకటి ఉంటే సరిపోదు కదా. స్టోరీలో బలం ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అది.
మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఆర్ ఫ్యాంటసీ హారర్ అనొచ్చు. అలాంటి మంచి కాన్సెప్ట్ ని ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ వండర్స్. చాలా తీయచ్చు సినిమాతో, కానీ ఎక్కడ స్టోరీలో గ్రిప్పింగ్ లేదు, గ్రిప్ చేయలేకపోయారు మమ్మల్ని. ఆ ఆడియన్స్ ని స్క్రీన్ ని చూస్తూ ఉండిపోయేలాగా చేయలేకపోయారు డైరెక్టర్ గారు. అసలు చాలా వీక్ డైరెక్షన్, చాలా వీక్ స్క్రీన్ ప్లే, చాలా బోరింగ్ గా ఉండింది. ఎస్పెషల్లీ ఒక మాట ఎందుకు చెప్తున్నాను బోరింగ్ గా ఉండింది, ఎక్కడా కూడా గ్రిప్పింగ్ గా లేకుండే స్క్రీన్ ప్లే అంటే, అన్న మీరు మైథలాజికల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారన్న. మైథలాజికల్ కాన్సెప్ట్ అంటేనే మనకి స్క్రీన్ మీద దేవుడు కనిపించగానే అరే ఉండిపోతాం స్క్రీన్ మీదనే. ఎక్కడ అది లేకుండే అసలు. అమ్మవారి రోల్ వేశారన్న హీరోయిన్ గారు. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, ఉన్నదే తెలిసిందే, ఆల్రెడీ చాలా మందికి తెలిసిపోయి ఉంటది. అమ్మవారి రోల్ వేశారు హీరోయిన్ గారు. అసలు ఆవిడ అమ్మవారా లేకపోతే జస్ట్ హీరోయిన్ పేరు కోసం సినిమాలో పెట్టుకున్నారా నాకేం అర్థం కాలేదు. అమ్మవారు హెల్ప్లెస్ గా ఉండే సినిమాలో. అమ్మవారిని ఎక్కడైనా హెల్ప్లెస్ గా ఉండడం చూసారా సినిమాలో? అమ్మవారు హీరో చుట్టూ తిరుగుతారన్నా హెల్ప్ చేయమని. అందుకు చెప్తున్నా నేను. దాసి కాదు అన్న, దాసి కాదు, యోగిని. మన అరిషట్ వర్గాల్ని అదుపులో పెట్టుకున్న యోగిని. సో అలాంటి యోగిని సజీవ సమాధికి వెళ్ళిపోయాక ఆ ఊరిని కాపాడుతూ ఆ ఊరిలోనే అమ్మవారుగా ఉండిపోయారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. రాజేశ్వరి అమ్మవారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. పోనీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేను ఒప్పుకునేవాడిని, అమ్మవారు కాదు అని చెప్పి. అమ్మవారు అని మనకి క్లియర్గా ఒక ఇంత పెద్ద స్టేట్మెంట్తో చూపించినప్పుడు అమ్మవారిని అట్లా హెల్ప్లెస్ గా చుట్టూ తిరుగుతూ చూస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదన్న. మిగతా పర్ఫార్మెన్స్ ఏం చెప్పాలన్నా, నాకు అసలు సినిమానే ఎక్కలేదు. ఫస్ట్ అసలు మైండ్ లోంచి నాకు సినిమా అనేది, నాకు ఏం చూసానా ఎందుకు చూసానా అనేది నాకు గుర్తు రావట్లేదు ఫస్ట్. ఇంకా ఏం పర్ఫార్మెన్సెస్ చెప్పాలి. ఆది గారు యాక్టింగ్ బాగుంది, అర్చన అయ్యర్ గారు ఎస్ బాగా చేశారు. మీరు యాక్టింగ్ అందరు న్యాయం చేశారన్న. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫెయిల్డ్. ఎక్కడ సాంగ్స్ కూడా కనెక్ట్ కాలే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కనెక్ట్ కాలే. సినిమా ఓపెనింగ్ లో ఏదైతే శివుడు అంధకాసురుడు షార్ట్స్ చూపించినప్పుడు రైట్ రా బై ఆది అన్న హిట్ కొట్టిండు, సినిమా ఎక్కడికో వెళ్తుంది అనుకున్నా పడుకోబెట్టేశాడు. అక్కడ పడుకుంటే ఎక్కడా లేవలేదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపించింది, కానీ ఒక చిన్న హోప్ తో ఉండే క్లైమాక్స్ వరకైనా ఎక్కడైనా బాగుంటుందేమో అని. బట్ నో, ఎక్కడా వర్క్ అవ్వాలి. అస్సలు గ్రిప్పింగ్ గా లేకుండే. ఏమో నాకు ఇలా బాధేస్తోంది. నాకు సినిమా బాగాలేదని చెప్పడానికి కూడా ఎంతో మంది కష్టం అది సినిమా అనేది. బట్ బాగాలేదు, ఏం చేయలేం. హెల్ప్లెస్. ఆది గారికి మరొక ఫ్లాప్. ఇంకొన్నాళ్ళు టైం తీసుకోండి, మీరు మంచి స్క్రిప్ట్ తో రండి. మంచి స్క్రిప్ట్ తో మీరు రావడం జరిగితే కనుక మేము మళ్ళీ చూస్తాం. మీరు ఇంకో 10 ఫ్లాప్లు ఇచ్చినా పర్లేదు. మీరు కష్టపడుతున్నారు అన్న సంగతి మాకు తెలుసు, మీ యాక్టింగ్ లో మేము చూసాం మీ కష్టాన్ని. బట్ ఇంకొంచెం మంచి స్క్రిప్ట్. సాయి కుమార్ గారు ప్లీజ్ మీ గైడెన్స్, మీ మెంటర్షిప్ ఆది గారికి ఇవ్వండి. మేము ప్రేమ కావాలి చూసాము, లవ్లీ చూసాము, ఆది గారి అన్ని సినిమాలు చూసాము. ఆయన దగ్గర టాలెంట్ ఉంది, డాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక మంచి స్క్రిప్ట్ తీసి ఆయన చేతిలో పెట్టండి అంతే. అంతకు మించి ఇంకేం చెప్పలేదు.